పంచదార బెల్లమా? మన హెల్త్కు ఏది బెస్ట్, ఏది వరస్ట్? బెల్లం పంచదార రెండూ ఒకే తల్లి బిడ్డలే, రెండూ చెరకు నుంచే వస్తాయి. కానీ చూడ్డానికి వేర్వేరుగా ఉండడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వీటిని తీసుకోవడంలో వచ్చే ఫలితాల్లో తేడాలున్నాయి. పిండి వంటలు, ఇతరత్రా తీపి రుచుల కోసం మనం పంచదార, బెల్లం వాడతాం. బెల్లం, పంచదార ఒకే చెరకు నుంచి తయారు చేసినా పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. వాగ్భటాచార్యుల వారు ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఇందుకు కారణం పంచదార తయారీలో రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల పోషక విలువలు నశించి తీపి రుచి ఒక్కటే మిగిలిపోవడమే. వాగ్భటాచార్యులు చెప్పే సిద్ధాంతం ప్రకారం బెల్లం కాకుండా ఉండే తీపి వస్తువు ఏదైనా అంత మంచిది కాదు. ముఖ్యంగా పంచదార అస్సలు మంచిది కాదంటారు ఆయన సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన రాజీవ్ దీక్షిత్ గారు. ఇక సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. అందుకు కారణం కూడా వివరిస్తాం, చూడండి. పంచదార తయారీలో రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల పోషక విలువలు నశించి తీపి రుచి ఒక్కటే మిగిలిపోతుంది. ఇందులో ఉండే ఎక్కువ క్యాలరీలు వివిధ ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాయి. బెల్లం తయారీలో వాడే రసాయనాలు తక్కువ, అందువల్ల ఇది ఆరోగ్యంపై అంతగా ప్రతికూల ప్రభావాన్ని చూపదు. దీనిలో ఇనుము, కాల్షియం ఎక్కువ మోతాదులోనూ, ఇతర పోషకాలు స్వల్పంగానూ ఉంటాయి. అందువల్ల శరీరానికి అవసరమైన పోషకాలలో కొన్ని బెల్లం ద్వారా మన శరీరానికి అందుతాయి. అయినప్పటికీ తయారీ సమయంలో కలిపే రసాయనాలు ఏదో మేరకు ఆరోగ్యానికి ఇబ్బందులు తెస్తాయి. ఏ రసాయనాలు వేయని బెల్లం వాడటం అన్ని విధాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనినే రంగు వెయ్యని బెల్లం అంటారు. బెల్లంలో వేసే రసాయనాలు ప్రధానంగా రంగుతో పాటు ఆకర్షణీయమైన రూపం కోసం వాడతారు. చూడటానికి కంటికి ఇంపుగా కనిపించకపోయినా రంగు వెయ్యని బెల్లం అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది. పాలిష్ చేసిన తెల్ల పంచదార ఎంత వాడితే అంత ఆరోగ్యానికి నష్టం. పంచదారను అధికంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను కలుగజేస్తాయి. శరీరంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను, ఎల్డిఎల్, రక్తంలో చక్కెరల స్థాయిలను, ఇన్సులిన్ స్థాయిలను, ఉదర భాగంలో ఊబకాయాన్ని పెంచుతాయి. ఇవన్నీ గుండె వ్యాధులను కలుగజేస్తాయి. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం, పటిక బెల్లం వంటివి వాడితే కొంతమేరకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేమిటంటే, బెల్లం వల్ల మీ శరీరం అంతా క్లీన్ అయిపోతుంది. నిజమేనండి. ప్రతిరోజు ఉదయం కొంచెం, రాత్రి కొంచెం బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. అంతేకాదు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధవుతాయి. అంటే తినే ఆహారంలో అరిగిపోగా మిగిలిన వ్యర్థాలన్నీ క్లీన్ అయిపోతాయి. బెల్లం తింటే రక్తం కూడా వృద్ధవుతుంది. బయట వాతావరణంలో వేడి ఉన్నా, ఒంట్లో వేడి ఉన్నా 1 గ్లాసు చల్లని నీటిలో బెల్లం కలుపుకుని తాగితే వేడి దిగిపోతుంది, చలవ చేస్తుంది. సహజమైన చెరకు తీపి ఉండే బెల్లం శరీరంలోని నీరసాన్ని, నిస్త్రాణాన్ని తొలగించి కొత్త శక్తి కూడా ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇక బెల్లాన్ని ఉపయోగించడం మొదలుపెట్టండి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.